అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో మార్గశిర లక్ష్మీవార వ్రతకథ గురించి వివరించబోతున్నాను. మార్గశిర లక్ష్మీవార వ్రతకథ ప్రారంభం. పూర్వము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవితి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవితి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమయ్యింది. అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. ఈమె ఇంట మహాదైశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు మాత్రం కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయన, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకొని రమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పగా దరిద్రమును తెలుసుకున్నటువంటి సుశీల ఒక కర్రను దొలిపించి దాని గుండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రని పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పెను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముణ్ణి పరిస్థితి గురించి అడిగి మరీ తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదు అన్న విషయం గురించి తెలుసుకొని ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి మరీ తమ్మునికి ఇచ్చి తండ్రికి ఇవ్వు అని చెప్పాను. సరే అని తీసుకొని వెళ్లే మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టిన చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో ఆ మూటను తీసుకొని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అని అనుకుంది. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకొని రమ్మని చెప్పింది. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాను తమ్ముడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకుని వస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాను. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ కుర్రవాడు. తల్లి ఏమి తెచ్చావు అని అడగగా జరిగినది మొత్తము చెప్తాడు. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళాను. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాము అని చెప్పాను. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదాననా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాము అని అడగగా అని చెప్పగా అప్పుడు తల్లి జరిగినదంతా కూతురుతో చెప్తుంది. ఇంకా ఆ వారము కూతురు మాత్రమే చేసుకుంటుంది. ఇంకా రెండో వారం వ్రతం చేసుకుందాము అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను కూడా మర్చిపోయి రాసుకుంటుంది. ఇంకా చేసేదేమీ లేక ఆ వారం కూడా వ్రతం చేయడం వీలు కాలేదు. కనీసం మరుసటి వారమైనా చేసుకుందాము అని అమ్మ ఈసారైనా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె కూడా మర్చిపోయి ఆ వారమున తలదువ్వుకుంటం వలన ఆ వారం కూడా వ్రతం చేయలేకపోయినది. కూతురు మాత్రమే చేసుకున్నది. 4వ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోపెట్టినది. పని అయిన తర్వాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాము అని పిలవగా తల్లి
పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటితోలు వేశారు. నేను తోచక అది తిన్నాను అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకొని 5వ వారం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచి నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది. ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ నిన్ను చీపిరితో కొట్టింది, అందుకే అని చెప్పింది మహాలక్ష్మీదేవి. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది కూతురు. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైనది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగము, 2వ వారం అట్లు తిమ్మనము, 3వ వారం అప్పాలు పరమాన్నము, 4వ వారం చిత్రాన్నము గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణము కుడుములు వడ్డించి తల్లిచి నోము చేయించింది. కథా అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కథలోపమైనను వ్రతలోపం కారాదు, భక్తి తప్పినను ఫలం తప్పదు. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ సమాప్తం. చేతిలో ఉన్న అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి వాటిలోంచి కొన్ని అక్షింతలను మీ శిరస్సుపైన, మీ ఇంట్లో ఉన్న వారి శిరస్సుపైన వేసుకోండి.